న్యాయాధిపతులు 2వ అధ్యాయము 1వ వచనము ధ్యానం చేద్దాము. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీముకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి మీతో చేసిన నిబంధన నిన్నెన్నడూను మీరను అని అంటున్నాడు. నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉడంబడిక అంటే నిబంధన అనేది ఏంటిదంటే రెండు పార్టీల మధ్య ఉంటుంది అన్నట్టు నిబంధన. ఒకడు దేవుడు, మానవుడు పెట్టుకున్న నిబంధన అన్నట్టు. అది చాలా మనం ధ్యానించాల్సి ఉంటుంది. నోవాహుతో నిబంధన చేసినాడు ఫస్ట్, తర్వాత అబ్రహాంతో నిబంధన చేసినది అది పక్కా. మీరు మీ దేశమును వదలాలి, మీ తండ్రి ఇంటి నుండి మీ కుటుంబీకుల ఇంటి నుండి నువ్వు రావాలి అని అబ్రహాంతో చెప్తాడు. అది వస్తాడని దేశం వస్తాడు. ఏ దేశం అయ్యా అని అడగాడు, ఆయన చెప్పాడు నువ్వు రావాలని. వాళ్ళ నాన్న అడుగుతాడు అబ్రహాం వాళ్ళ నాన్న, ఏ దేశం రా అని అంటే ఏదో దేవుడు చెప్పిండు పోతున్నావు. అది చాలా గొప్ప విషయం అన్నట్టు. ఈ గిల్గాలు అనేది ఏంటిది? గిల్గాలు అయితే ఈ గిల్గాలు మొట్టమొదటి క్యాంప్ అన్నట్టు. మొట్టమొదటి క్యాంప్ ఎక్కడ? ప్రామిస్ ల్యాండ్లో, వాగ్దాన దేశపు భూమిలో ఇశ్రాయేలీలు ఆ యోర్దాను నది దాటిన తర్వాత మొట్టమొదటి క్యాంప్ అన్నట్టు. అయితే అప్పుడు వీళ్ళు ఏం చేసిందంటే ఇశ్రాయేలీలు అందరూ ఈ యోర్దాను అవతల ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ చనిపోయారు. వాళ్ళు సున్నతి చేయించుకున్నారు, వాళ్ళు చనిపోయారు. సున్నతి చేయించుకున్న వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళకు పుట్టిన కుమారులు ఇప్పుడు గిల్గాలులోనికి వచ్చారు. అయితే గిల్గాలులో ఈ యొక్క సున్నతి చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ మొగోళ్ళకందరికీ సున్నతి చేయించారు. అయితే అది గిల్గాలు అని పేరు పెట్టింది. ఐగుప్తు నిందను మీ యొద్ద నుండి తొలగిస్తున్నాను. 5వ అధ్యాయంలో ఉన్నది ఈ యొక్క యెహోషువ 5వ అధ్యాయం 9వ వచనం. ఇది మొదటి క్యాంప్ అన్నట్టు. అది ఎవరిది? ఇశ్రాయేలీలది మొదటి క్యాంప్. ఐగుప్తు నుండి యోర్దాను నది దాటిన తర్వాత ఇది మొదటి క్యాంప్ అని. అయితే ఇక్కడ ఏం చేసిందనంటే అవమానం, ఐగుప్తు అవమానం అంతా తొలగిపోయింది, తీసిపోయింది. ఇక మీరు ఐగుప్తు నుండి ఇక మీరు మర్చిపోండి, ఐగుప్తును మర్చిపోండి. ఇప్పటి నుండి గిల్గాల్ అనే పేరు పెడుతున్నాం. గిల్గాలు అని అంటే ఏంటిదంటే రోలింగ్ అంటే వీల్ అంటారు అన్నట్టు. ఇట్లా రోలింగ్ వీల్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండేది అంత పోతుంది, కానీ ఇట్లుండేది ఇక్కడే తిరుగుతుంది. ఇట్లా ఇట్లా రెండు రకాల వీళ్ళు ఉంటాయి. ఒకటి పోతుంది, ఇట్లనే పోతుంది పోవడము. ఇది ఇక్కడే ఉంటుంది, ఇట్లా తిప్పేది స్థిరంగా ఉంటుంది. చక్రాలు 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు అంటే 7 పండుగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. పాస్ ఓవర్ పోయాక ఈ యొక్క ఏమొస్తుంది? అన్లీవెన్ బ్రెడ్ వస్తుంది. అన్లీవెన్ బ్రెడ్ తర్వాత ఫస్ట్ ఫ్రూట్స్ వస్తుంది. ఫస్ట్ ఫ్రూట్ తర్వాత ఈ పెంతెకోస్తు వస్తుంది. ఇట్లా ఈ విధంగానే ఉంటుంది అన్నమాట. ఇట్లా ఉండదు పోవడం. అది గిల్గాలు అని అంటే ఇదే. ఏంటిదంటే వీల్. అక్కడ ఏం చేసిండనంటే
ఈ యొక్క ఐగుప్తు నుండి నింద తొలగిపోయిందని వాళ్ళు సున్నతి చేసుకుంటారు. అందరూ సున్నతి చేసుకుంటారు ఫ్రెష్గా చేసి అందరిని తుడిచిపెట్టండి దేవుడు. ఇక చూడు ఇంక మీద ఉన్నది ఎట్లున్నది మీద. యెహోవా మనకు దేశం ఇచ్చేదనని పితరులతో ప్రమాణం చేసిన పాలు తేనెలు 6వ వచనం వారికి చూపించదని ప్రమాణం చేశాను. ఐగుప్తులు యోధులందరూ ఐగుప్తులో నుండి వచ్చిన యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వాళ్ళు వినలే, వాళ్ళు వినలేదు కనుక వాళ్ళందరినీ అక్కడే ఖతం చేశారు. మొలెకు దేవతను తీసుకుని వచ్చిన వాళ్ళందరినీ అక్కడే ఖతం చేశాను. ఖతం చేసి ఐగుప్తు నుండి అని పూర్తిగా తొలగించి 6వ వచనం మంచిగా ఉన్నది, చదవండి. వాళ్ళు చచ్చిపోయేదాకా తిప్పిండు, అక్కడే తిప్పిండు. అయ్యో ఐగుప్తు నుండి ప్రామిస్ ల్యాండ్కి చేరుకోవాలంటే 11 రోజులలో చేరుకోవచ్చు, 11 రోజులలో కాకపోతే అందరూ వస్తారు ఇక అంత సామాన్ ఉంటుంది కానీ 40 రోజులలో చేరుకోవచ్చు, చేయవచ్చు, వాళ్ళు రావచ్చు. కానీ 40 సంవత్సరాలు అక్కడే తిప్పారు. దేవుని మాట వినలేదు, వ్యతిరేకం చేశాడు. అదే గిల్గాల్ అనేది గొప్ప విషయం అన్నట్టు. గిల్గాల్ నుండి ఎక్కడికి వచ్చిన వాళ్ళు గిల్గాల్ నుండి బయలుదేరి బొకీము అని అంటే వీపింగ్, బొకీము అంటే వీపింగ్ అంటే ఏడుపు అన్నట్టు, బొకీము అంటే ఏడుపు అన్నట్టు. చాలా జాగ్రత్త. యెహోవా దూత అనేది ఇక్కడ ద ఏంజిల్ ఏ ఏంజిల్ కాదు, ద ఏంజిల్ అంటే మన తెలుగు భాషలో ద ఆర్టికల్ 3 యాన్ ఏ ది అనేది లేదు. యాన్ ఉన్నది, ఏ ఉన్నది, ఒక దూత. ది ఏంజిల్ అనేది లేదు, అది దూత అని మాత్రమే చెప్పబడతారు కానీ అది ది ఏంజిల్. అది తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు ఈ మేధావులు ఉంటారు కదా, వాళ్ళు ది ఏంజిల్ అని పెట్టి. ది ఏంజిల్ అంటే అప్పుడు యేసుక్రీస్తు ఇన్కార్నేషన్ అంటే శరీరం దాల్చక ముందు దూత అన్నట్టు. ది ఏంజిల్ అని అంటే ఎప్పుడైనా కానీ యేసుక్రీస్తే. ఏ ఏంజిల్ అంటే ఒక ఏంజిల్, అది ఎవరైనా కావచ్చు, ఒక మెసేజ్ ఇచ్చేవాడు కావచ్చు, లేకపోతే దూత కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ ఏంజిల్ అంటే ఒక దూత. ది ఏంజిల్ అంటే మాత్రం యేసుప్రభువే ఇది. అది ఇన్కార్నేషన్ అంటే ఆ శరీరం దాల్చక ముందు ఈ యొక్క దూత అనే పేరు ఉన్నది ఆయనకు. ది ఏంజిల్ అంటే గిల్గాల్ నుండి బయలుదేరి బొకీము వరకు వచ్చి ఇలాగ సెలవిచ్చాను. దేవుడే యేసుప్రభువే సెలవిస్తాడు, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించుతాను. ఎక్కడి నుండి రప్పించిండు? ఐగుప్తులో నుండి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమును నాకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధనని నిన్నడు మీరని మర్చిపోవడం. అదొక నిబంధన. అది దేవుడును మోషకు జరిగిన వాగ్వివాదం. అయితే నేనెందుకు పోవాలి దేవా అంటాడు మోష. నేనెందుకు పోవాలి, ప్రామిస్ ల్యాండ్ నేను పోను అని అంటే పోకు, ఇక్కడే పో, కానీ వాళ్ళని మాత్రం నేను తీసుకురాను. నన్ను ఇక్కడ నుండి తీసుకుపోకు, నాది యోర్దాను నది అవతలకు నేను దాటను అని అంటే సరే మంచిదయ్యా.
కూడా వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు చచ్చింది కదా, నువ్వు కూడా ఇక్కడే చావు అని ఈ కొండ మీదకి తీసుకుపోయి, నెబో కొండ మీద తీసుకుపోయి ఆ ప్రదేశం అంతా చూపిస్తాడు దూరం నుండి. చూడు ఇక చూడు అని చూస్తాడు. కానీ వాళ్ళని మాత్రము నేను వాళ్ళని దగ్గరికి రానియను, వాళ్ళతో సావాసం చేయను. వాళ్ళని చంపిన తర్వాతనే ఇశ్రాయేలీలు ఈ యొక్క ప్రామిస్ ల్యాండ్ అంటే వాగ్దాన దేశ భూమిలో అడుగు పెట్టాలి. అయితే మోషే చాలా వాగ్వేదానం చేస్తాడు, బాధపడతాడు. నేను అంతమందిని రప్పించిన కాదేవా, ఐగుప్తు నుండి అంతమందిని 40 సంవత్సరాలు నేను చెప్తున్నా కాదేవా అంటే వాళ్ళు రద్దు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మొలేగు దేవత మంచిగా లేదు, ఉంటలేవు. పాలు తేనెలు ఎప్పుడు ప్రవహిస్తాయంటే ఈ క్రీస్తు 1000 ఏళ్ళ పరిపాలనలో పాలు తేనెలు ప్రవహిస్తాయి. 1000 ఏళ్ళ పాలనలో మనకు పాలు తేనెలే. దేవుడు ఈ వాక్యమును మన మరికెళ్ళు దేవించి ఆశీర్వదించారు.